తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సో ఆ రూపాన్ని ముఖ్యంగా ఆ విగ్రహ నిర్మాణ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అయితే దీని మీద పొలిటికల్ దుమారం కూడా మనకు పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే తెలంగాణ సమాజం క్షమించదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రద్దు చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇట్లానే ఈ విగ్రహాన్ని గనక ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగిస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. సో తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది ఒక తెలంగాణ మూర్తిభవించినటువంటి విగ్రహంగా తాము నెలకొల్పామని చెప్పని, కానీ రేవంత్ రెడ్డి తయారు చేస్తున్నటువంటి విగ్రహంలో సో పూర్తిగా ఒక బీదరికంతో కొట్టొచ్చినటువంటి తెలంగాణ తల్లి కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని కేటీఆర్ చెప్తున్నారు. అసలు కేటీఆర్ ఏమన్నారు ఈ విగ్రహం మీద చూద్దాం ఒకసారి. ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఈయన ఎన్ని పిచ్చి కూతలు కూస్తే ఎన్ని పిచ్చి పనులు చేసినా సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటది. నెంబర్ 1. తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి, ఐకాన్ గా ఉండాలి. అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సింది జరుగుతుంది. 4 ఏళ్ల తర్వాత మీరు